ప్రైజ్ ద లార్డ్, షల్లమ్, హల్లెలూయా, జీసస్ లవ్స్ us సో మచ్. ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తన గ్రంథం 68వ అధ్యాయం 28వ వచనంని క్లెయిమ్ చేద్దాం. నీ దేవుడు నీకు బలము కలుగ నియమించి ఉన్నారు. దేవా, నీవు మా కొరకు చేసిన దానిని బలపరచుము. ఆమేన్. యేసయ్య మీకు స్ట్రెంత్ ఇస్తారండి. బలహీనతలో యేసయ్య మిమ్మల్ని బలపరుస్తారు. బలహీనుడనైన మమ్ము నీవెంతగానో బలపరిచావు. క్రీస్తేసు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. నిజమే కదండి. క్రీస్తేసునందు మహిమ ఐశ్వర్యములు మన ప్రతి అవసరము తీరుస్తున్నారు కదా. మరి యేసయ్య మన బలహీనతలో ఆయన మనకి బలముగా ఉన్నారు కదండి. కృంగిన వేళలో మనల్ని నిలబెడుతున్నారండి. కృంగియున్న నన్ను చూచి కన్నీటిని తుడిచితివయ్యా, కంటి పాప వాలే కాచి కరుణతో నడిపితివయ్యా. ఎంత మంచి యేసయ్య. కృంగియున్న మనల్ని చూసి మన కన్నీటిని తుడుస్తున్నారండి. కంటి పాపలాగా మనల్ని కాచి కాపాడుతున్నారు కదండి. నిత్యం మనల్ని నడిపిస్తున్నారు. మన వేదనలో మనకి ఆనందాన్ని ఇస్తున్నారు. మన దుఃఖంలో సంతోషాన్ని కలుగజేస్తున్నారు. ప్రభువే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తమగునని ప్రభువే సెలవిచ్చెను. దుఃఖాన్ని సంతోషంగా మార్చగలరండి. యేసయ్య ఆర్డర్ చేస్తే చాలు ప్రతిదీ మీ జీవితంలో కలుగు చేయగలరండి. సో యేసయ్యే మిమ్మల్ని బలపరుస్తారు. ఆయనే ప్రతి సిచ్యువేషన్లో మీకు స్ట్రెంగ్త్ని ఇస్తారు. హ్యావ్ అ బ్లెస్డ్ డే ఇన్ క్రైస్ట్ జీసస్. జీసస్ లవ్స్ యూ సో మచ్. ఆమేన్.